సొంత ఇంటి పథకం సహా సింగరేణి కార్మిక సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించే దిశగా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కృషి చేయాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఉదయం జీడీకే 2A ఇంగ్లాండ్ పై ఫిట్ కార్యదర్శి వంగల శివరామరెడ్డి అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కు రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించాలని సూచించారు. కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించాలని, మార్పేర్ల సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అటు అసెంబ్లీ ఇటు సింగరేణి ఎన్నికలు జరిగి సంవత్సరం గడుస్తున్నప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో సిఐటియు దశల వారి పోరాటాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు తమ పోరాటాలతో కలిసి రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికుల సొంతింటి కళను చర్చకు పెట్టి ఆమోదించి కమిటీ చేసి చిరకాల కోరికను తీర్చాలని చెప్పి మేము అసెంబ్లీ ముఖ్యమంత్రి గారికి, చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేసి కార్మికుల కోసం ఒక అడుగు ముందుకేయాలని చెప్పి సిఐటి కోరుతా ఉన్నాం. ఇప్పటికే గత 2-3 సంవత్సరాల దగ్గర నుంచి వెళ్ళి సిఐటి సొంతింటి కోసం పోరాటం చేస్తుంది. రకరకాల ఆందోళన చేసినాం. చైర్మన్లకు, డైరెక్టర్లకి, ఆల్ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి సహా మెమోరాండాలు ఇచ్చున్నాం. అందరికీ అర్థం చేయించగలిగినాం. అన్ని కార్మిక సంఘాలకు కూడా ఇప్పటికే రాబోయే కాలంలో కలిసి పనిచేద్దామని ఉత్తరాలు పంపబోతున్నాం. అందుకనే సింగరేణి కార్మిక సొంతింటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారిని కోరుతా ఉన్న సిఐటిలో, దయచేసి మీకు విషయం అర్థమైంది. గతంలో ఎప్పుడో శర్మ గారికి సింగరేణిలో ఒక మంచి పేరు వచ్చింది. దీనివల్ల సింగరేణి కార్మికులు మీ ఆధ్వర్యంలో అందరికీ సొంతింట్లు ఇవ్వడం కోసం మీరు చొరవ చూపాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తానా. రెండోది, సింగరేణి కార్మికులకు సొంతింట్లు ఇస్తే కంపెనీ ఆస్తులు పోతాయని, కంపెనీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని బహుశా అనుకోవద్దు. ఏ కార్మికునికి మీరు ఇల్లు కట్టించినా 5 పైసల బండి కూడా సింగరేణి కంపెనీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కార్మికుడు ₹1 పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రతి కార్మికుడికి 20-25 లక్షల ఇల్లు ఈజీగా ఇవ్వచ్చు. కేవలం మీరు భూమి చూపించండి మాత్రమే. ఆ భూమి ఇచ్చడం ద్వారా ఇల్లు వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, అది ఎట్లా సాధ్యమైందని ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మేము కరపత్రం తీసినాం, వాల్ పోస్టులు వేస్తున్నాం, గేట్ మీట్లు పెడుతున్నాం. మాతోటి ఎవరైనా చర్చిస్తే దాన్ని ఎట్లా వస్తుందో చెప్పగలడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే దయచేసి మీరు అందరూ కూడా కార్మిక సంఘాలకు అతీతంగా కార్మికులందరూ రేపు ముఖ్యమంత్రికి ఇవ్వబోయే మెమోరాండాల్లో అందరూ సంతకాలు సేకరణ చేయండి. ఈ 2-3 రోజుల్లో అన్ని మేనేజ్మెంట్లకి మెమోరాండాలు ఇవ్వండి. ఖచ్చితంగా సొంతిల్లు వస్తుంది. 2025-26 లోపే ప్రతి కార్మికునికి ఇల్లు రావడం కోసం యాజమాన్యం కూడా సానుకూలం ఉంది. అడుగు ముందుకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం, యాజమాన్యం చూస్తూ ఉన్నారు. ఆ ఇద్దరి అడుగు ముందుకేయడం కోసం మన అన్ని తీల ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి, అట్లాగే బలరాం నాయక్ గారికి ముఖ్యమంత్రిగా కూడా చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు RG1 బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్పిల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, బోర్గుల రాములు, పెండం సమ్మయ్య, దుర్గప్రసాద్, సమ్మయ్య, సుభాష్, తుమ్మ లక్ష్మణ్, శివరామకృష్ణ, తిరుపతి రెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో గని కార్మికులు పాల్గొన్నారు.